తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు కుమారవేల్, జయకుమార్, సత్యభామ తమ రాజీనామా లేఖలను స్పీకర్కు సమర్పించారు. విశ్వాస పరీక్ష సమయంలో టీవీకే చీఫ్ విజయ్కు మద్దతు తెలిపిన ఈ ఎమ్మెల్యేలు భవిష్యత్తులో ఉప ఎన్నికల్లో టీవీకే తరపున పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, ఇక తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏఐడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? తమిళనాడు పాలిటిక్స్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. షణ్ముగం వర్గానికి చెందినటువంటి ఏఐడీఎంకే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారు రాజీనామాని కొద్దిసేపటి క్రితమే గవర్నర్ ఆమోదించారు. అయితే ఏఐడీఎంకేలో రెండు చీలికలు, ముఖ్యంగా పళనిస్వామి వర్గం, అదేవిధంగా షణ్ముగ వర్గం పూర్తి మద్దతు టీవీకే పార్టీకి ఇచ్చింది. వారందరూ కూడా మద్దతు ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసుకున్నారు. తర్వాత ఇక ఏఐడీఎంకేలో ఒక్కసారిగా అంటే షణ్ముగం వర్గానికి చెందినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు రాజీనామా చేయడంతో మరోసారి తమిళ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాత టీవీకే పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి పెద్ద ఎత్తున తమిళనాడులో చర్చ జరుగుతుంది. సో వారందరూ కూడా టీవీకే పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకైతే పార్టీ వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతుంది. ఏఐడీఎంకే చీలిక వర్గం, షణ్ముగ వర్గానికి చెందినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు కుమారవేల్, జయకుమార్, సత్యభామ వీళ్ళు ముగ్గురు కూడా రాజీనామా చేశారు. వారి రాజీనామాని గవర్నర్ ఆమోదించారు. కాబట్టి తమిళనాడులో 4 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకు 4 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అంటే, ఒక నియోజకవర్గానికి విజయ్ టీవీకే చీఫ్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజీనామా చేసే అవకాశం కనిపించింది. ఆయన పెరుంబూర్, తిరుచి వీస్ట్ నుంచి కూడా గెలిచారు కాబట్టి ఆయన పెరుంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగాలని చెప్పేసి భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో తిరుచి వీస్ట్కి విజయ్ రాజీనామా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి తమిళనాడులో 4 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ ముగ్గురు కూడా మరికొన్ని రోజుల్లో టీవీకే చీఫ్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సమక్షంలో టీవీకే పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వారితో పాటు వారి అనుచర వర్గం మొత్తం కూడా టీవీకే పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే వారు టీవీకే పార్టీ నుంచి తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు టీవీకే పార్టీలో జాయిన్ అయిన తర్వాత విజయ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. కాబట్టి చూడాలి. ఇప్పుడు ఇక టీవీకేకి కొంత బలం చేకూర్చినట్టే అని చెప్పేసి కూడా తమిళ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది జోరుగా. ఎందుకంటే టీవీకే పార్టీకి 108 అంటే విజయ్ 2 చోట్ల పోటీ చేశారు. 107 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ కి చెరువులో టీవీకే లేకపోవడంతో సిపిఎం, సిపిఐ, వీసీకే, ఏఎంఎంకే ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్, ఐఎన్సీ 25 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు విజయ్. ఇలాంటి సమయంలో విజయ్కి ఏఐడీఎంకే వర్గం మొదటి నుంచి కూడా షణ్ముగం వర్గం మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా తర్వాత పళనిస్వామి వారిని బుజ్జగించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ పరిణామాలు తమిళనాడులో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు షణ్ముగం వర్గం పళనిస్వామిని వ్యతిరేకిస్తూ పూర్తిగా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నప్పుడు కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా చాలా కనిపించాయి. కాబట్టి ఇప్పుడు ఇక షణ్ముగ వర్గంలో ఉన్నటువంటి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కసారిగా రాజీనామా చేయడంతో ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. కాబట్టి ముగ్గురు కూడా మరికొన్ని రోజుల్లోనే టీవీకే పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.